వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాణిజ్యం సాంకేతికపై భారత్ బ్రెజిల్ కీలక ఒప్పందాలు. ఎం వెంకయ్య నాయుడు ఆందోళన, ఏఐతో మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం. కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం. రేణిగుంట ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై కీలక ప్రకటనలు. నరేంద్ర మోదీ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూసియా లూలా దా సిల్వా మధ్య న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశంలో భారత్ బ్రెజిల్ సంబంధాలు మరింత బలోపేతం చేయడమే విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా వాణిజ్య విస్తరణ, రక్షణ సహకారం, వ్యవసాయ రంగ అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, వాతావరణ మార్పు వంటి కీలక అంశాలు చర్చకొచ్చాయి. ఇరు దేశాలు గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. అనంతరం భారత్ బ్రెజిల్ మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలు వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, పరిశోధన మరియు సాంస్కృతిక మార్పిడి రంగాల్లో సహకారాన్ని పెంచే దిశగా కీలకంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, అధ్యక్షుడు లూలా ప్రత్యక్షంగా వీక్షించారు. बीते कुछ वर्षों में मुझे इनसे कई बार मिलने का सौभाग्य मिला है और हर मुलाकात के दौरान मैंने भारत के प्रति इनकी गहरी मित्रता और विश्वास को महसूस किया है। राष्ट्रपति लूला के इस दौर ने ऐतिहासिक एआई इम्पैक्ट समिट की शोभा भी बढ़ाई और हमारी रणनीतिक साझेदारी को नई ऊर्जा भी दी है। मैं उनकी मित्रता और दोनों देशों के संबंधों के प्रति कमिटमेंट के लिए राष्ट्रपति जी का आभार व्यक्त करता हूं। फ्रेंड्स, आज हमारी जो चर्चाएं हुई हैं उनमें हमने हर क्षेत्र में शेयर्ड पर्पस और शेयर्ड एस्पिरेशन से आगे बढ़ने पर विचार विमर्श किया है। ब्राजील लैटिन अमेरिका में भारत का सबसे बड़ा ट्रेड पार्टनर है। हम आने वाले 5 वर्षों में द्विपक्षीय व्यापार को $20 बिलियन के भी आगे ले जाने के लिए प्रतिबद्ध है। हमारा व्यापार केवल आंकड़ा नहीं, विश्वास का प्रतिबिंब है। राष्ट्रपति जी के साथ आया बड़ा बिजनेस डेलीगेशन इसी विश्वास को दिखाता है। भारत मर्कोसुर ट्रेड समझौते के विस्तार से हमारा आर्थिक सहयोग और सुदृढ़ होगा। टेक्नोलॉजी और इनोवेशन के क्षेत्र में हमारा सहयोग ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ మాట వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృత్రిమ మేధతో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన ఏఐ అందించేలా ప్రభుత్వాలు, మేధావులు కృషి చేయాలని సూచించారు. అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారిందన్నారు. రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ప్రవేశించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసభ్యకర భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలా మంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వాయు వరుసలు మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు ఇంట్లోకి.
తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు కానీ లేదా మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏఐ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ సుందర పిచాయ్ గారు కూడా మాట్లాడారు నిన్న. వీళ్ళందరికీ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి నేను ఆలోచన వస్తే భయం కలుగుతుంది. వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు, నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరులకు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా వచ్చింది, బాగుంటుంది అనుకున్నారు అందరూ. సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. ఏదంటే అది పెట్టేస్తున్నారు. మీరు చూడండి, యూట్యూబ్ చూస్తారు, హెడ్డింగ్ చాలా ఆకర్షణ ఉంటుంది, లోపల చూస్తే అదే ఉండదు. పైన పటారం లోన లొటారం అని ఒక సామెత ఉంది. అలాగే పైన హెడ్డింగ్లో ఒకటి ఉంటుంది, లోపల అదేమి లేదు. దాంతోపాటు రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వావి వరుసలు మాని అన్ని రకాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి కూడా అసహ్యంగా, వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. నాయకులని చెప్పుకునేవాళ్ళు ఈ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేస్తుంది విస్తృతంగా. వాళ్ళు ఇటన్నారని వీళ్ళు ఇటన్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద వేద పండితులు మంత్రోచ్చారణలతో మంత్రిని స్వాగతించారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు మధ్య మంత్రి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని దర్శించారు. అనంతరం దక్షిణామూర్తి ప్రాంగణంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయాన్ని నిన్న పరిశీలించామని, ఢిల్లీకి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక క్షేత్రాలైన షిరిడి తదితర ప్రాంతాలకు మరిన్ని విమాన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గల్ఫ్ ప్రాంతాలకు ఈ ప్రాంతం నుంచి అనేక మంది వెళ్తున్నారని, వారికి విదేశీ విమాన సౌకర్యాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య ప్రజల్లో విమాన ప్రయాణంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌర విమానయాన శాఖకు అధిక కేటాయింపులు లభించడంతో మరిన్ని విమానాశ్రయాలు, సౌకర్యాలు విస్తరించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో తమ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అలాగే శ్రీకాళహస్తిలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంను శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం తరపున వారధిగా నిలిచి కేంద్ర నిధులతో మరింత అభివృద్ధి సాధించేందుకు తాను బాధ్యత వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని నేరుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం ఇక్కడ ప్రత్యేకంగా చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారులు, మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు స్థానికులు గల్లా జయదేవ్ గారు, అలాగే మా రిషిక గారు, వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే గత 2 శివరాత్రులుగా స్థానిక శాసనసభ్యులు మా సోదరుడు సుధీర్ అన్న గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి రావాలి, దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం, ఆశీస్సులు పొందడానికి ఈరోజు వచ్చాం. అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయం వస్తున్నాను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చూపించినటువంటి చొరవ కానీ, ఇక్కడ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి కృషి కానీ స్పష్టంగా ఆలయంలో ఇక్కడ కనిపిస్తుంది. మొన్న శివరాత్రి కూడా అద్భుతంగా వేడుకలు జరిగాయి. కనీ విని ఎరగని రీతిలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నారు. దానికి ఇక్కడ బోర్డు కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ అందరూ కూడా సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలలో ఒకటిగా శ్రీకాళహస్తి ఈరోజు వెలుగుతుంది. అందులో కూడా చూసుకుంటే కేవలం రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి, ప్రపంచం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రత్యేక పూజలు ఇక్కడ చేసుకొని ఈరోజు వెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఆలయం తాలూకా ప్రత్యేకతని, ఆలయం తాలూకా పవిత్రతని, ఆలయం తాలూకా విశిష్టతని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది.
అది కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అనడానికి ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. అలాగే ఈ కాళహస్తి నియోజకవర్గంలోనే మా తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నిన్న మేము స్థానికంగా రివ్యూ చేసిన తర్వాత మాకు ఈ సందర్భంగా తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిసారి తిరుపతి ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక సంవత్సరంలో 10 లక్షల మంది యాత్రికులు మొట్టమొదటిసారి జరిగింది. అది అంటే ఏప్రిల్ 1 నుంచి క్రిందటి సంవత్సరం, ఈ మార్చి 31 ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు కూడా గడువు ఉంది మనకి. ఈ లోపలే 10 లక్షల మంది యాత్రికులు ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరిగాయి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంటే ప్రయాణికులు కూడా తిరుపతి కానీ ఈ ప్రాంతానికి కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ని వినియోగించుకొని ఏ రకంగా పెరుగుతుందనడానికి అదొక ఉదాహరణ. చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. గుడిమల్లం ఆలయం కూడా, దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అది కూడా చాలా మంది భక్తులు అక్కడ కూడా వస్తున్నారు. అలా ఈ యొక్క ఒక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, పర్యాటకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక ప్రముఖ కేంద్రంగా మన తిరుపతి సరౌండింగ్ ఇదంతా కూడా జరిగింది. అందుకనే నేను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనంగా కనెక్టివిటీ నిన్న మాట్లాడుకున్నప్పుడు మేము చూసాం. మేజర్ పట్టణాలకన్నిటికీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనకి షిరిడి, వారణాసి, అయోధ్య ఇలాంటివి ఏవైతే మిగిలినటువంటి కేంద్రాలు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్లు వేయాలనే ఆలోచనతో భవిష్యత్తులో నా కృషి ఉంటుంది. దానికి మించి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు, గల్ఫ్ ఏరియాలో పనిచేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దానేశ్వరి అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 3 కోట్లు CGF నిధులను మంజూరు చేసిందని, దీంతో పాటు గ్రామస్తులు మరో 1 కోటి నిధులను సేకరించడం అభినందనీయమని తెలిపారు. ఈ నిధులతో ఆలయ గోపురం, ప్రాకారం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం తణుకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అమ్మవారి ఆలయానికి ప్రత్యేక స్థానం ఏర్పడిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ఆలయ పరిధిని విస్తరించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దువ్వ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 దానేశ్వరి అమ్మవారి ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనందరం కూడా నిర్వహించుకుంటున్న సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దానేశ్వరి అమ్మవారి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం, ప్రతి కుటుంబానికి ఒక నమ్మకం. ఆ అమ్మవారిని మన కోరికలు తీరుస్తూ మనకి, మన కుటుంబం అంతా కూడా బాగుండాలని, ఆశీస్సులు అందిస్తారనే నమ్మకం మనందరికీ కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి దానేశ్వరి అమ్మవారి ఆలయం ఇక్కడ మొదటిసారిగా 1977లో వడ్డీ మునేశ్వర వారి కుటుంబ సభ్యులు స్థాపించడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరలా ఆలయ పునర్నిర్మాణం చేసుకుని విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని వడ్డీ మునేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిర్వహించడం చాలా సంతోషం. వారికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు దానేశ్వరి అమ్మవారి కేవలం ఒక ప్రాంతానికి కాకుండా మన జిల్లాలోను, రాష్ట్రంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా వారి కోరికల్ని ఈరోజు అమ్మవారికి తెలియజేసుకునే కోరికలు తీరిన తర్వాత ఇక్కడ మనందరం కూడా ఎటువంటి దానాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. మనందరికీ కూడా తెలుసు. అటువంటి విశ్వాసం కలిగినటువంటి అటువంటి విశ్వాసంతో మనందరం కూడా అమ్మవారిని మొక్కుకుంటూ, అలాగే మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో, సుఖ శాంతులతో ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం. ఈరోజు అటువంటి ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగి ఇక్కడ మన తణుకు నియోజకవర్గమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తమ ఇళ్లలో వృధాగా ఉన్న ఈ వేస్ట్ పరికరాలు నగరపాలక సంస్థకు అందజేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఈ వేస్ట్ సేకరణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే పాతూరు కూరగాయల మార్కెట్ ని సందర్శించారు. అక్కడ వ్యాపారులు వినియోగదారులతో మాట్లాడి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, దీనివల్ల మార్కెట్ అపరిశుభ్రంగా మారుతుందన్నారు. మీరు సహకరిస్తేనే మార్కెట్ శుభ్రంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతపురం లాంటి నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో పాత వాటిని పడవేయటం వల్ల అత్యంత ప్రమాదకర రసాయనాలతో కలుషితమవుతుందన్నారు. అందుకే నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు ఓల్డ్ టౌన్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఈ వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సహకరించి ఇక్కడ ఈ వేస్ట్ అందజేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వేస్ట్ ఎవరు ఇళ్లలో ఉన్నా గానీ, మా మున్సిపల్ సిబ్బంది కాల్ చేసినా గానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కౌంటర్ పెట్టాము, ఆ కౌంటర్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ కలెక్ట్ చేసుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చోటు చేర్చి మొత్తం అంతా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంటే పల్లెల్లో అయితేమి, పట్టణాల్లో అయితేమి ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లీడర్లు కానీ అలాగే మా ఆఫీసర్స్ కానీ వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంతో కొత్త విద్యుత్ లైన్ ఏర్పాట్లు ప్రక్రియను చేపట్టారు. నర్సాపురం నుంచి ఎలమంచలి సబ్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర 11 kV కొత్త విద్యుత్ లైన్ బిగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంత్రం చేపడుతున్న ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజుకు కిలోమీటర్ మేర కొత్త విద్యుత్ వైర్ను బిగిస్తున్నారు. 10 మంది కార్మికులు చేయాల్సిన పని 2 కార్మికులు డ్రోన్ సాయంతో చేపడుతున్నట్లు ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా ఆపరేటర్ అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా డ్రోన్ టెక్నాలజీ వాడి ఈ యొక్క కొత్తగా లైన్ వేసే ఒక టెక్నాలజీ ప్రకారం ఈ లైన్ వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే 3 గంటలు పట్టే పని కేవలం ఒక పావు గంట 20 నిమిషాల్లో ఆ డ్రోన్ సహాయంతో మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఏదైనా కొత్త లైన్ లాగినప్పుడు ఆ లైన్లో ఉన్నటువంటి ఫీడర్లన్నీ సప్లై ఆపి చేయడం జరుగుతుంది. ఇది ఇలా మనం ఫాస్ట్గా చేయడం వలన ఆ యొక్క అంతరాయాన్ని మనం తగ్గించగలుగుతాము.
అదేవిధంగా ఈ కండక్టర్ కూడా నలిగిపోకుండా మంచిగా నీట్ గా అయ్యేలాగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా అంతరాయం బాగా తగ్గుతుంది. తొందరగా ఎటువంటి లైన్ అయినా కొంచెం త్వరగా లైన్ కంప్లీట్ చేయడానికి ఈ టెక్నాలజీ మనం కొత్తగా ప్రయోగం చేసాము. అది సక్సెస్ అయింది. ఈ యొక్క నర్సాపురం డివిజన్ లో ఈ యొక్క కాజా అనే సబ్స్టేషన్, నర్సాపురం నుంచి కాజా అనే సబ్స్టేషన్ కి మనం కొత్తగా 33 kV ఇంటర్లింకింగ్ లైన్ వేస్తున్నాం. ఆ లైన్ దగ్గరగా 60 లక్షల ఖర్చుతో ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఆ లైన్ వేయడానికి ఈ టవర్ల మీద లైన్ లాగాలన్నమాట. అది త్వరగా అవడానికి ఈ యొక్క వేసవి కాలం యొక్క ఎద్దడిని తట్టుకోవడానికి ఈ యొక్క లైన్ చాలా అవసరం. కాబట్టి ఈ వేసవి కాలం ముందు ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ వాడి ఫాస్ట్ గా ఈ యొక్క లైన్ కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు చేసినంత సక్సెస్ అయింది. మిగిలినంత కూడా సక్సెస్ అయితే మనం ఒక 2-3 రోజుల్లోనే లైన్ అంతా కంప్లీట్ చేసేసి మనం ఛార్జ్ కూడా చేయగలం. దీని వల్ల ఖర్చు డెఫినెట్ గా తగ్గుతుంది. అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది, మ్యాన్ అవర్స్ తగ్గుతాయి, దానివల్ల లేబర్ ఛార్జ్ తగ్గుతాయి. కానీ ఎంత అనేది ఈ రోజే మేము ప్రయోగాత్మకం చేసాం కాబట్టి ఫ్యూచర్ లో తెలుస్తుంది. డెఫినెట్ గా మ్యాన్ పవర్ అయితే తగ్గుతుంది. అంటే మనుషులు చేసే పని డ్రోన్ తో చాలా ఈజీగా చేయగలుగుతాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వార్షిక తనిఖీల్లో భాగంగా ఆచంట పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్వాన్ నయీం అస్మీద్ సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్లోని కీలక దస్తాలు, నమోదైన కేసులు, క్రైమ్ రేట్ వివరాలను ఐజీ పరిశీలించారు. మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆచంట మోడల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నేర నియంత్రణలో చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 23 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, వాటిలో ఎక్కువగా నర్సాపురం టౌన్ లో ఉన్నాయని వెల్లడించారు. పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని తెలిపారు. స్టేట్ హైవే, NHAA అధికారులతో కలిసి ప్రమాదాల విచారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజువల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని, తణుకు, భీమవరం పోలీస్ స్టేషన్ ను మోడల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్రోన్ పోలీసింగ్ ను విస్తృతంగా వినియోగించినట్లు చెప్పారు. కొద్ది నెలల్లో కానిస్టేబుల్ శిక్షణ పూర్తయి కొత్త సిబ్బంది స్టేషన్ కు వస్తున్నారని ఐజీ వెల్లడించారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా 2023, 24, 25 సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్స్ డేటాను బట్టి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, అంటే ప్రమాదాలు తరచు జరిగే ప్రదేశాలని గుర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో వెస్ట్ గోదావరి జిల్లాలో 23 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఎక్కువగా మనకి నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. పెంటపాడు, నెక్స్ట్ తణుకు రూరల్, తణుకు టౌన్, తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో ఎక్కువ హైవేస్, స్టేట్ హైవేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బ్లాక్ స్పాట్స్ మనకి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మేము కలెక్టర్ ద్వారా రోడ్ సేఫ్టీ మీటింగ్ లో రివ్యూ చేయించి కన్సర్న్ నేషనల్ హైవే అథారిటీస్, స్టేట్ హైవే అథారిటీస్ తోటి వీటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇయర్, అంటే ఈ సంవత్సరం లోపల వీటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఈ బ్లాక్ స్పాట్స్ లో, అంటే ఇక్కడ ఈ ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అనాలిసిస్ లో మనకు తెలిసింది ఏంటంటే సాయంత్రం పూట, ఈవినింగ్ బిట్వీన్ 6 to 9 ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మనకు అనాలిసిస్ లో వచ్చింది. సో ఆ టైంలో ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్, తర్వాత వెహికల్ చెకింగ్స్ అవి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతూ ఉంది. మనకు వేరే జిల్లాలో చూస్తే ప్రైవేట్ బస్సులు అప్పుడప్పుడు తరచుగా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అందుకని నైట్ కూడా టోల్ గేట్స్ దగ్గర అక్కడ రెగ్యులర్ గా ఈ ప్రైవేట్ బస్సుల్ని కానీ, హెవీ వెహికల్స్ ని కానీ చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ కూడా చేస్తున్నాము. తర్వాత స్టాప్ వాష్ అండ్ గో, అంటే ఆపి అక్కడ ముఖం కడగడము నీళ్ళతోటి, ఈ కార్యక్రమాలు కూడా చేయడం వల్ల రాత్రిపూట కొద్దిగా యాక్సిడెంట్స్ తగ్గాయి. అయితే ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 2 వీలర్స్ ఎస్పెషల్లీ దూర ప్రయాణం చేసేవాళ్ళు ఈ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద, నేషనల్ హైవేస్ మీద మరియు దూర ప్రయాణం చేసేవాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలాసార్లు హెల్మెట్ ధరిస్తే మనకి ప్రాణాపాయం ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రాణానికి ప్రమాదం ఉండదు.
కాబట్టి దీని విధంగా మేము దూర ప్రాంతాల వాళ్ళు హెల్మెట్ వేసుకునే విధంగా కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, నైట్ రాత్రి మద్యం సేవించి తిరగడం, డ్రైవ్ చేయడం, దీనివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ 2 ఆస్పెక్ట్స్ మీద మేము దృష్టి పెట్టడం జరుగుతోంది. తర్వాత ఈ చిన్న పిల్లల మీద నేరాలు, పోక్సో కేసెస్, మహిళల గురించి, అత్యాచారాల గురించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాము. ఎవరైతే ఇటువంటి నేరాలు చేశారో వ్యక్తులు, వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కూడా మేము వాటిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ శిక్షలు పడేటట్టు కూడా ట్రయల్స్ మానిటర్ చేస్తున్నాం. ఇటువంటి కేసుల్లో సెన్సేషనల్ కేసెస్, చిన్నపిల్లల మీద నేరాలు పడినవి. సో ఇంకా కాకుండా విజిబుల్ గా ఇటువంటి నేరస్తులు ఎక్కడున్నారు, ఈ శక్తి టీమ్స్ కూడా జిల్లాలో ఉన్నాయి. అవన్నీ కూడా మేము చర్యలు తీసుకొని మహిళల మీద నేరాలు, ఎటువంటి సీరియస్ క్రైమ్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ గంజాయి పూర్తిగా దాదాపు అదుపులోకి వచ్చింది. హైవే మీద మన ఒరిస్సా నుంచి వెళ్ళే గంజాయి తప్పితే మనకి లోకల్ గా గంజాయి బాగా తగ్గుముఖం పట్టింది. దీని మీద ఫర్దర్ కూడా స్టెప్స్ తీసుకొని దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని లక్ష్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వర్ణముఖి నదిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ జరుగుతుందని ఆయన మండిపడ్డారు. వారం రోజుల్లో ఈ ఆగడాలు ఆగకపోతే ప్రజలతో కలిసి క్షేత్రస్థాయిలో అడ్డుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. చంద్రగిరిలో ప్రశాంతత కొరవైందని, తెలుగుదేశం నేతల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు రౌడీజానికి కానీ ఇంకొక అక్రమాలు కానీ ప్రోత్సహించిన చరిత్ర గతంలోనూ ఎప్పుడూ లేదు. గతంలో ఇంతకుముందు గల్లార కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలు, అక్రమ ఇసుక, అక్రమ మైనింగు, అక్రమ ల్యాండ్లు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వాళ్ళ కార్యకర్తలను ప్రోత్సహించి మొత్తం చంద్రగిరిలో 25 పాయింట్లు, అంటే ఒక్కొక్క మండలంలో 7 నుంచి 8 పాయింట్లు, మీ అందరూ కూడా ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా వాళ్ళు మట్టి ఇసుక తవ్వుతున్నారు అని చెప్పి. కొన్ని పాయింట్లు మీకు ఉదాహరణ చెప్పాలంటే రామచంద్రాపురం మండలం, చంద్రగిరిలో ఒక మండలంలో గణేష్పురం గుండోడి కాలం అని చెప్పి ఒక పంచాయతీలో ఇక్కడ ఈ గ్రావెల్ అనేది కొన్ని గుట్టలు, చాలా గుట్టలంతా ఉన్నాయి. అక్కడ ఆ గుట్టలంతా తవ్వేసి ఆ మిగిలిన ల్యాండ్ ఈరోజు వాళ్ళు సదరం చేసుకొని భూ కబ్జా చేయడం జరిగింది. అంటే ఒక గ్రావెల్ తవ్వడమే తప్పుడుగా ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇవన్నీ పెట్టి తవ్వడమే తప్పు అంటే, ఆ తవ్వేసి దాన్ని చెదురు చేసి ఈరోజు పూర్తిగా దాన్ని వ్యవసాయం పండించుకొని టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని భూ కబ్జా చేయడం జరిగింది. శ్రీరామాపురంలో ఎకరా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఈరోజు లోపల వేసుకున్నా కూడా కాస్ట్ ఉంటుంది. అలాంటి చోట సుమారు 10కి పైగా ఈరోజు గుట్టలు తవ్వి అక్కడంతా కూడా ఆ ల్యాండ్ని కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళేపల్లి, అదేవిధంగా రాయల చెరువు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు, మొత్తం రామచంద్రాపురంలో ఎక్కడెక్కడైతే గుట్లు ఉంటాయో ఈరోజు 90% గుట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలను ముందు పెట్టి కొంతమంది ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరిలో కూడా ఈరోజు మీరు చూస్తే రంగంపేటలో నాగపట్ల చెరువు, మీకు అందరూ తెలిసి గతంలో నాగపట్ల చెరువులో 2024 సంవత్సరంలో మొదటి జనవరిలో అట్లా ఒక పిల్లడు ఒక అతను చనిపోతే ఇదే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఇది తప్పని చెప్పి ఈ విధంగా ఎక్కడో ఎవరో తవ్వుంటే మా మీద నిందలేసి ఆ రోజు ఆ పెట్రోల్ బాటిల్ ముందర పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని ధర్నా చేయడం జరిగింది. ఈరోజు చూస్తే అదే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఎవరైతే ఆ ధర్నాలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి కొన్ని 100 టిప్పర్లు పెట్టి ఈరోజు అక్కడి నుంచి గ్రావెల్ ఎత్తున్నారు. ఎత్తడమే కాదు, పోయిన వాళ్ళని దాడులు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడ పోతే దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక్కటే కాదు, చంద్రగిరిలో ఇందిరమ్మ కాలనీలో మల్లయ్యకుంట అనే ఒక ప్రాంతంలో, అదేవిధంగా
పత్తి గుంట అని చెప్పి చంద్రగిరి టౌన్లో భీమవరం ఫారెస్ట్ ఎక్కడైతే నారావారిపల్లి ఉందో చంద్రబాబు నాయుడు గారి ఊరు పక్కనే భీమవరం ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో కూడా వాళ్ళు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తంగా గ్రావెల్ ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్రావెలే కాదు, శాండ్ కూడా, అంటే చంద్రగిరి మొత్తం కూడా రివర్ బేస్, అంటే మొత్తం కూడా స్వర్ణముఖి రివరు ఆ మూడు నుంచి అక్కడెక్కడో భీమవరం నుంచి ఇక్కడ తిరుచానూరు ఎండింగ్ వరకు మొత్తం కూడా చంద్రగిరిలో రివర్ బేస్ ఉంటుంది. కొన్ని 10 కిలోమీటర్లు రివర్ బేస్ ఉంటుంది. ఆ రివర్ బేస్లో ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉంటాయో అక్కడ విపరీతంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.